ఇంతన్నాడు అంత అన్నాడే గంగరాజులాగా అప్పుడే అమెరికా యూటర్న్ తీసేసుకుంది. 25% టారిఫ్లు, సరే 29% వేసిన పాకిస్తాన్ది 10% తగ్గించి 19%. బట్ అప్పటికే 19% ట్యాక్సులు ఉంటుంది, టారిఫ్స్ ఉంటాయి. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి పెట్టిన ఆంక్షల్లోంచి కొన్నిటికి మినహాయింపులు ప్రారంభించేశాడు. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ డివైజెస్కి సంబంధించి వాటి మీద పన్నులు పాత పద్ధతిలోనే ఉంటుందంట. అంటే ఇవి అక్కడ కనుక రేట్లు ఎక్కువైపోతే అమెరికన్స్ ఆ ప్రభుత్వం మీద కోప్పడతారు. చైనా మీద కూడా ఫస్ట్ ఆంక్షలు తగ్గించింది వీటి మీదనే. కాబట్టి ఆంక్షల మీదన తమకు అవసరమైంది, నేను మొన్నే చెప్పుకొచ్చా, నిన్న కూడా చెప్తున్నా, తమకు అవసరమైన వాటిని సచ్చినట్టు వాళ్ళే కొనుక్కుంటారు తక్కువ రేటుకి, లేకపోతే అక్కడ జనం తిరస్కరిస్తారు. కాబట్టి కేవలం రేరెస్ట్గా అవసరమైనటువంటి వాటి రత్నాభరణాలు లేకపోతే బట్టలు లాంటి వాటిలోనే కొంత తేడా ఉంటుంది. ఎస్పెషల్లీ మందులు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఈ స్మార్ట్ ఫోన్స్ ఇట్లాంటి విషయాల్లో వాళ్ళే తగ్గాలి వాళ్ళ అవసరాల కోసం.